రాముడు వెంటనే సాంబయ్య పట్టుకొచ్చిన చేపలతో ఉన్న మందారమాలను విడిపించి బయటకు తీసుకువచ్చాడు. మందారమాల రాముడిని చూడగానే చాలా సంతోషించింది. మందారమాల, ఈ రోజుతో నీ కష్టాలన్నీ తీరిపోయినాయి. నేను తెచ్చిన ఈ అపూర్వ వస్తువుతో నిన్ను వెంటనే మనిషిగా మారుస్తా. మత్స్యకన్యగా మారిన నేను ఇక నా జీవితం అంతా నీటిలో చేపగా బతకాలని రాసి ఉందని, ఇక నన్ను ఎవరూ కాపాడలేరని జీవితం మీద ఆశలు వదిలేసుకున్నాను. రోజు ఒంటరిగా కుమిలిపోయేదాన్ని. కాని నేను ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో తెలియదు కాని అనుకోకుండా ఆ రోజు నీ వలకు చిక్కాను. నువ్వు చెప్పే మాటలు వింటుంటే జీవితం మీద ఆశలు మళ్లీ పెరిగాయి. రాముడు, ఏమిచ్చి నీ రుణం తీర్చుకోమంటావు? ఇంకా రుణాలు, బాధలు, కష్టాలు ఏంటి చెల్లెమ్మా? మా బుల్లోడు నీకిచ్చిన మాట ప్రకారం పట్టుదలతో నిన్ను మామూలు మనిషిని చేయడానికి అపూర్వ వస్తువును తీసుకువచ్చాడు. ఇక నీకేం భయం లేదు చెల్లెమ్మా. ఈ మామూలు మనిషిగా మారిన గజదొంగ మంగన్న ఉన్నంతకాలం మీ ఇద్దరికి ఏమీ కాదు. అవును మందారమాల, వెంటనే మా ఇంటికి వెళ్దాం పదా. రాముడు, నేను కూడా ఈ రోజు నుండి చీకట బతుకు వదిలేస్తున్నాను. ఈ సమాధుల మధ్య ఉండి ఉండి నాకు రాత్రుళ్ళు కళ్ళలో కూడా శవాలు సమాధులు వస్తున్నాయి రాముడు. ఇంకా ఇక్కడ ఉండలేరు రాముడు. నా ఆస్తులు మొత్తం లేని వారికి పంచిపెడతాను. ఇక నుండి నీతో కలిసే పని చేస్తాను రాముడు. నాకు కూడా ఏదైనా పని ఇవ్వు. సరే సాంబన్న, మేము ముగ్గురం ఈ గుర్రం మీద వెళ్తున్నాము. నువ్వు బండి మీద మా ఇంటికి రా. బుల్లుడా, నీ బుల్లెమ్మ చాలా అందంగా ఉంది. తిరిగి నీకు దొరికినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. త్వరగా అపూర్వ వస్తువు నెత్తిన పెట్టి మామూలు మనిషిని చేసి వెంటనే పెళ్లి చేసుకో బుల్లుడా. అట్లనే నాకు చేపల పట్టం కూడా నేర్పించు. ఎప్పుడెప్పుడు వల వేయాలా, ఎప్పుడు చేపల పట్టాలా అని మనసు ఒకటే తహతహలాడుతోంది. రాముడు, నువ్వు వెళ్లిన తర్వాత రోజు మనం కలుసుకునే చెట్టు వద్దకు వచ్చి నువ్వు కనిపిస్తావేమోనని చూసేదాన్ని. నువ్వు లేకపోయేసరికి దిగులుతో వెళ్లిపోయేదాన్ని. ఇన్నాళ్లకు నాకు శాప విమోచనం కలుగుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. నాకు కూడా చాలా ఆనందంగా ఉంది మందారమాల. అలా మాట్లాడుకుంటూ ఇంటికి వచ్చేసరికి రాముడి తల్లి ఏడుస్తూ కూర్చుంది. ఏమైందమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు? ఏం చెప్పమంటావు నాయన? నువ్వు అటు వెళ్ళగానే నీ అన్నలు వచ్చి నువ్వు ఇంట్లో పెట్టిన ఆ పూర్వ వస్తువు మూట చూసి అందులో డబ్బులు ఉన్నాయని భ్రమించి నన్ను కొట్టి ఆ మూట తీసుకుని వెళ్లిపోయారు. నాయనా, ఇలాంటి కొడుకులు ఉన్నందుకు బాధపడాలో నీలాంటి కొడుకు ఉన్నందుకు సంతోషించాలో తెలియటం లేదు నాయన. బుల్లుడా, నువ్వేమీ కంగారు పడకు. నువ్వు బుల్లెమ్మని జాగ్రత్తగా చూసుకో. నేను వెంటనే వెళ్లి నీ అన్నలు ఎక్కడున్నా వెతికి పట్టుకొని వారికి బుద్ధి చెప్పి ఆ పూర్వ వస్తువు తీసుకువస్తా. అమ్మా, నీ కొడుకులు ఏ రంగు చొక్కాలు ధరించారు? రాముడు తల్లి వద్ద కొడుకుల వివరాలు తెలుసుకుని వారిని వెతకటానికి వెళ్లాడు మంగన్న. ఏమి పెద్దయ్యా, నేను మారిపోయిన గజదొంగ మంగన్నను. మా రాముడు అన్నయ్యలు ఎక్కడైనా కనపడ్డారా? ఒకడు పచ్చ రంగు, ఇంకోడు వంకాయ రంగు చొక్కా వేసుకొని ఉంటారు. కొంచెం వారి గురించి తెలిస్తే చెప్పు. పరమనీచులు వాళ్ళు. ఎవరు? గజదొంగ మంగన్నవా? మా ఊర్లో నీకేం పని? ఇక్కడ కూడా దొంగతనానికి వచ్చావా? ఇందుకు నీకు ఎవరు కావాలి? ఆ చేపలు పట్టే రాముడు అన్నయ్యలా? వాళ్ళు పచ్చి తాగుబోతులు. ఇందాక పొలం నుండి వస్తుంటే ఆ ఊరు బయట గుడి దగ్గర కనపడ్డారు. వారి పక్కన పెద్ద మూట కూడా ఉంది. వెంటనే మంగన్న గుర్రాన్ని బయటకు గుడివైపు మళ్లించాడు. అరే రాముడు, జాగ్రత్తగా విను. ఈ మూటలో మనోడు పెద్ద ఎత్తున బంగారం, డబ్బు తీసుకొచ్చి ఉంటాడు. నువ్వు డబ్బులు తీసుకో, నేను బంగారం తీసుకుంటా. మన రాముడు ఈ మధ్య గజకర్ణ గోకర్ణ విద్యలు నేర్చుకుంటున్నట్టున్నాడు. అందుకే ఇంతకు ముందు వచ్చినప్పుడు ఒక మాయా సంచి తీసుకొచ్చాడు. ఈసారి ఇంత పెద్ద మూటలో ధనం పట్టుకు వచ్చాడు. ఈ రాత్రికి మనోడు పడుకున్న తర్వాత వాడిని కట్టేసి ఎత్తుకొద్దాం. వాడి మంత్రాలు మనం కూడా నేర్చుకున్నామంటే ఇక మనకు తాగటానికి రోజు డబ్బు ఉంటుంది. ఒరే దుర్మార్గుల్లారా, నలుగురు మంచి కోసం నిరంతరం తప్పించే రాముని ఎత్తుకొస్తారా?
ఛీ ఛీ, నీచుల్రా మీరు. ఈ మారిపోయిన గజితంగా మంగన్న ఉన్నంత కాలం మీరు రాముని నీడను కూడా తాకలేరురా. తమ్ముడు కష్టపడి సంపాదిస్తుంటే ఆ డబ్బుతో తాగి తందనాలాడటానికి సిగ్గులేదు. మనిషి పుట్టిన తర్వాత నలుగురికి మేలు చేయాలి. సరే, ఎవరికి మేలు చేయకపోయినా పర్వాలేదు, కీడు మాత్రం చేయకూడదు. కన్న తల్లిని పట్టుకొని డబ్బు కోసం కొడతారా? ఛీ, నీచులారా. తల్లి గడుపున చెడబుట్టారు కదరా. కష్టపడి ఏదైనా పని చేసుకుంటారా మూర్ఖుల్లారా. లేకపోతే ఇంటింటికి తిరిగి బెచ్చమెత్తుకు అడుక్కోండి, అంతేగాని తల్లిని కొడతారా? నేను మారిపోయాను కాబట్టి మిమ్మల్ని ప్రాణాలతో విడిచిపెడుతున్నా, లేకపోతే మీ ఎముకలు చూర్ణం చేసేవాడిని. ముందా మూట ఇవ్వండి. మంగన్న గారు, మాకు బుద్ధి వచ్చింది, మమ్మల్ని ఏమి చేయకండి, ఇక నుంచి మారిపోతాము. మందారమాల, ఇప్పుడు నేను దీంతో మామూలు మనిషిని చేస్తున్నాను. రాముడు, నాది చిన్న కోరిక. కోపాగ్ని మహాముని శాపం వల్ల నేనొక్కదాన్నే కాదు, మా అమ్మా నాన్న కూడా చేపలుగా మారిపోయారు. ఇన్నాళ్లు సముద్రంలో మగ్గిపోతున్నారు. నువ్వు చాలా మంచివాడివి. నా యందు దయ ఉంచి నా తల్లిదండ్రులను కూడా ఈ అపూర్వ వస్తువుతో మామూలు మనుషులుగా మార్చివేయి. రాముడు, నీ మేలు ఎన్నటికీ మర్చిపోము. అవును బుల్లోడా, ఆ బుల్లెమ్మ తల్లిదండ్రులను కూడా మామూలు మనిషిగా మార్చే బుల్లోడా. మనిషిగా బతకడమే కష్టమనుకుంటే పాపం చేపలుగా మారి ఎన్నాళ్ళు ఎంత నరకం అనిపించారో గదా, వారిని కూడా మార్చివేయి బుల్లోడా. ఇంతలో ఉన్నట్టుండి ఎక్కడి నుంచో పెద్ద రాకాసి పక్షి వచ్చి మందారమాలను ఎత్తుకుపోసాగింది. ఊహించని ఈ పరిణామానికి అందరూ ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. బుల్లోడా, నువ్వేం కంగారు పడ మాకు. దాని పేరు బిరడా పక్షి. ఇది ఎక్కువగా నేను ఉండే అడవుల్లో తిరుగుతుండేది. నన్ను చాలాసార్లు ఎత్తుకుపోయింది. ఇదేమీ చేయదు. అలా కొంత దూరం తీసుకువెళ్లి కిందకు వదిలిపెడుతుంది. కాని కింద రాళ్లు రప్పలు ఉంటేనే ప్రమాదం. దీనికి నేను ఎన్నోసార్లు బుద్ధి చెప్పాను, అయినా ఇంకా దీని ప్రవర్తన మార్చుకోలేదు. రా బుల్లుడా, గుర్రమెక్కు. అదేటి పోతుందో దాని వెంట వెళ్లి బుల్లెమ్మని కాపాడుకుందాం. మంగన్న, నాకన్నీ ఆటంకాలే వస్తున్నాయి, బాధగా ఉంది. బుల్లుడా, నీలాంటి కష్టపడేవాడు చిన్న చిన్న ఆటంకాలకే బెదిరిపోకూడదు. ఎన్నో కష్టాలు పడి పట్టుదలతో అన్ని అడవులు దాటిన నీకు ఇది ఒక్క లెక్కలోనిది కాదు బుల్లుడా. అయినా మంచిగా మారిన ఈ గజితంగా మంగన్న ఉన్నంతకాలం నీకు భయమేల మిత్రమా. రాముడు, ఎక్కడున్నావు? ఈ పక్షి నుండి నన్ను కాపాడు రాముడు, నాకు భయంగా ఉంది రాముడు. మంగన్న, అదిగో అట్టుపోతుంది, త్వరగా పద. ఓసే మాయదారి బిరడపక్షి, ఎత్తుకపోవడానికి నీకు మా బుల్లెమ్మే దొరికిందా? వదిలిపెట్టవే బిరడాపక్షి. ఆ రోజు నీకు బుద్ధి చెప్పాను కదే, ఇంకా బుద్ధి వచ్చినట్టు లేదు. బుల్లెమ్మకేదన్నా అయిందంటే నీ అంతు చూస్తాను. అయినా నువ్వు ఉండేది అడవిలో కదా, ఇక్కడికెందుకు వచ్చావే బిరడాపక్షి? మర్యాదగా మా బుల్లెమ్మను వదిలిపెట్టు. మంగన్న మాటలకే భయపడిందో ఏమో కాని ఉన్నట్టుండి తన కాళ్ల నుండి మందారమాలను వదిలిపెట్టి ఎక్కడ పడుతుందో అని రాముడు మంగన్న కంగారుగా వెళ్తున్నారు. బుల్లెమ్మ, అక్కడ అక్కడ అటువైపు చూడు. అక్కడ అక్కడ అటువైపు చూడు. అక్కడ చెరువు ఉంది, అందులో పడు. బుల్లెమ్మ, వినపడుతుందా? నేను మంచిగా మారిన గజితంగా మంగన్న మాట్లాడుతున్నా. రాముడు నేను నీ పక్కనే ఉన్నాం, భయపడమాకు బుల్లెమ్మ, నీకేం కాదు. అదృష్టవశాత్తు మందారమాల గిరికీలు కొట్టుకుంటూ వచ్చి చెరువులో పడింది. మళ్లీ మందారమాలను తీసుకుని సముద్రం వద్దకు వచ్చారు. మందారమాల, త్వరగా మీ అమ్మ నాన్నని పిలువు. రాముడు, నేను మనిషిగా మారటం ఆ దేవుడికి కూడా ఇష్టం ఉన్నట్టు లేదు. అందుకే అడుగడుగున అడ్డంకులు వస్తున్నాయి. నా వల్ల నువ్వు ఇబ్బందులు పడుతున్నావు. వద్దులే రాముడు, నేను ఇలాగే చేపగా బతుకుతాలే. నువ్వు వెళ్లి హాయిగా ఉండు రాముడు. అవేం మాటలు మందారమాల, కష్టాలన్నీ వస్తుంటాయి పోతుంటాయి, పిచ్చిదాన. అమ్మ నాన్నని పిలువు. అమ్మా, నాన్నా, నేను మందారమాలను మాట్లాడుతున్నా. మనం అదృష్టం వరించింది. త్వరగా రండి. మన చేప జీవితాలు మారిపోయి మనుషులుగా మారే రోజులు వచ్చాయి. అమ్మా, నాన్న, ఏం చేస్తున్నారు? తొందరగా రండి. మళ్ళీ ఇంకేమైనా అడ్డంకులు రాకముందే త్వరగా రండి. సరేలేండి, ముందు అందరూ పక్క పక్కన నిలబడండి. ఇప్పుడు మీ అందరూ మామూలు మనుషులు అవుతున్నారు. బాబు రాముడు, నువ్వెంత గొప్పవాడి బాబు. నీ గురించి మా మందారమాల రోజూ చెప్తుంటుంది. ఇన్నాళ్లు నీకోసమే కలవరిస్తూ పడిగాపులు పడుతుంది. ఎన్ని రోజులైనా నువ్వు రాకపోయేసరికి ఇక రావేమో అని
దిగులు పడి అన్నం కూడా తినటం లేదు. మమ్మల్ని మామూలు మనుషుల్ని చేయడానికి ఇన్నాళ్టికి నువ్వు వచ్చావు. దేవుడు మా మొర ఆలకించాడు. వామ్మో, మీ అందరు పెద్ద మహారాజులా? రాముడు, నేను విశాలపురం సంగీత మహారాజు. ఈ మందారమాల ఎవరో కాదు, నా ఒక్కగానొక్క కుమార్తె ఈ మందారమాల. మమ్మల్ని మామూలు మనుషుల్ని చేయడం కోసం దీక్ష, పట్టుదల, కృషితో ఎన్నో అడ్డంకుల్ని ఛేదించుకొని కోపాగ్ని మహాముని కలిసి మా శాపాన్ని తీసివేసినందుకు మా రాజ్యం మొత్తం నీకు సర్వదా రుణపడి ఉంటాము. రాముడు, నాది ఒక కోరిక కాదనకు. నీ రుణం తీరేది కాదు. అయినా నీలాంటి సమర్థులను నా కూతురికి ఇచ్చి పెళ్లి చేసి అల్లుడుగా చేసుకుందామనుకుంటున్నా. అలాగే నిన్ను నా రాజ్యానికి యువరాజుగా ప్రకటిస్తున్నా. మా అభ్యర్థనను కాదనుకు రాముడు. మహారాజా, మీరు నా గురించి చెప్పడం మర్చిపోయారు. నేను మారిపోయిన గజదంగ మంగన్నను. ఈ బుల్లోడికి మొదటి నుంచి అండగా ఉంటూ కష్ట నష్టాల్లో తోడుగా ఉంటూ ఈ అపూర్వ వస్తువు తీసుకురావడంలో ఎంతో సహాయం చేశాను. అలాంటి ఈ బుల్లోడు నన్ను గజదొంగ నుండి కూడా మామూలు మనిషిగా మార్చాడు. ఈ రాముడు చాలా గొప్ప మనసున్నవాడు మహారాజా. అలాగే మమ్మలను మామూలు మనుషులుగా చేయటంలో రాముడికి సహాయపడిన మంగన్నను ఎంతగానో అభినందిస్తున్నా. ఇలాంటి కండబలం, బుద్ధిబలం ఉన్నవాడు ఉన్న చోట శత్రు సైన్యాలు దండెత్తడానికి భయపడతాయి. కాబట్టి మంగన్నను మా రాజ్యానికి సర్వ సైన్యాధిపతిగా నియమిస్తున్నా. ఆ తరువాత సంగీత మహారాజు తన కూతురు మందారమాలను రాముడికిచ్చి పెళ్లి చేసి విశాలపురానికి రాముడిని మహారాజుగా చేశాడు. మంగన్నను సైన్యాధిపతిగా చేసి రాముడికి తోడుగా ఉంచాడు. తన అన్నయ్యలు మారిపోయి రాజు ఆస్థానంలో పనికి చేరారు. రాముడు మందారమాల దంపతులు చిలుక గోరింకల్లా ఆనందంతో కలిసి జీవించసాగారు. మీకు మా ఛానల్లోని స్టోరీస్ అన్ని నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ థ్యాంక్ యూ అండి.